హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సుజాత. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ కేఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు వీడియో ఏంటంటే విశాఖపట్నం ఋషికొండ ఎండాడలో వెలిసిన టీటీడీ వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఆల్రెడీ కడుతున్నప్పుడు మీకు అవి షార్ట్ వీడియో నేను చేసి పెట్టాను ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుందండి. విశాఖపట్నం వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి దర్శించుకునే భాగ్యం కలిగితే అది అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఆ ఆపద మొక్కుల వాడిని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం వెళ్ళి చూడాలంటే 7 కొండలు ఎక్కి తిరుపతి వెళ్తే కానీ దర్శించుకోలేము. అలాంటిది విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా అతి దగ్గరలో వెంకటేశ్వరుని దర్శించుకోవాలి అనుకోగానే చక్కగా వెళ్ళి ఫ్రీ దర్శనం, హ్యాపీగా అవుతుంది దర్శనం. ఇంకా టికెట్ కానీ అలాంటిది ఏం పెట్టలేదండి. హ్యాపీగా వెళ్ళొచ్చు. పైనుంచి విశాఖ అందాలన్నీ కూడా వీక్షించవచ్చు. చక్కగా సాయం సమయంలో వెళ్ళినట్టయితే దేవుని దర్శించుకొని చుట్టుపక్కలంతా కూడా హ్యాపీగా పైన కూర్చుని కాసేపు అంతా సేదదీరి హ్యాపీ చాలా ఆనందంగా ఉంటుంది అక్కడ. చూసుకుని రావచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? ఓకే అండి. చిన్న మాట అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉన్నట్టయితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూడండి, నా ప్రీవియస్ వీడియోలన్నీ చూడండి. చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే నా కంటెంట్ తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఋషికొండ ఎండాడలో వెలిసిన టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మేము వెళ్తున్నామండి. కొండ మీదకి వెళ్తున్నాం. చూడండి, విశాఖలో ఒక అద్భుతం శ్రీ తిరుపతి వెంకన్న ఆలయం అని చెప్పొచ్చు. మరి శేషాచలం నుంచి భక్తులకు దర్శనమిచ్చే గోవిందుడు మరి ఇప్పుడు సాగర తీరానికి తరలి వచ్చాడండి. తన దగ్గరకు రాలేని భక్తుల కోసం దర్శనమిచ్చేందుకు ఋషికొండ సాగర తీరానికి విచ్చేసి ఋషికొండ అందాలను మరింత పెంచారు మన గోవిందుడు. రండి మరి ఆలయాన్ని మనం దర్శించుకుందాం. చూడండి, పైకి వెళ్తున్నాం అన్నమాట. ఇది కారులో మేము అలాగా చూడండి, అందరూ చూసి దర్శనం చేసుకొని వస్తూ అలా ఆ అందాలు, ఆ మొక్కలు, చక్కగా పరిసర ప్రాంతాల్లో తరలి వెళ్ళేందుకు మనసు ఒప్పటం లేదు. ఫోటోలు అవి తీసుకుంటున్నారు అందరూ. శ్రీవారి పాదాలండి ముందుగా మనం దర్శించుకుంటాం. అలా వెళ్తే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. అంటే వీడియో తీయటానికైతే వాళ్ళు ఒప్పుకోరు యాక్చువల్గా. మరి అలా దూరం నుంచే మనం దర్శన భాగ్యం కలిగించాం. చూడండి, దేవుని దర్శించుకుందాం. అలాగ పైకి వెళ్ళడం జరిగిందండి. అలా మీకు చుట్టూ కూడా అంతా మొత్తం చూపిస్తాను. చూడండి, అసలు చాలా బాగుందన్నమాట. మనం చెప్పలేము, అంత ఆనందంగా ఉంటుంది అలా చూసినట్లయితే. చూడండి, చాలా ఆనందంగా ఉంటుంది. పర్యాటక కేంద్రం విశాఖ మరింత శోభను సంతరించిందని చెప్పొచ్చండి. ఈ విషయంలో మాత్రం అతిశయోక్తి లేదు. ఈ సాగర తీరంలో దేవదేవుడు మరి కలియుగ దైవం శ్రీ వెంకన్న కొలువై ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని నిర్మించి ఒక పక్క సముద్రం, మరో పక్క శాలిగ్రామం చూడటానికి మన 2 కళ్ళు చాలనంత ఆనందంగా ఉంటుందండి. ఇంకా సేమ్ టు సేమ్ తిరుమల తిరుపతిలో దేవుని దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది మీకు. ఈ కొండపై నుండి విశాఖ అందాలు వీక్షించవచ్చు. తిరుపతి వెళ్ళాలన్న వెంటనే వెళ్ళటం ఎవరికైనా కష్టమే కదండి. మరి దేవుని దర్శించుకోవాలి అనుకునేవారు విశాఖ చుట్టుపక్కల వారంతా కూడా ఆపద మొక్కుల వాడిని, ఆ శ్రీనివాసుని, ఆ గోవిందుని దర్శించుకోవటానికి ఇక్కడికి రావచ్చండి. వచ్చి దర్శించుకోండి. అలా చుట్టూ తిరుగుతున్నాం. అక్కడ ఉత్తర ద్వార దర్శనం ఉంది. ఇక్కడ అదిగోండి ఉత్తర ద్వార దర్శనం. అది ఉత్తర గుమ్మం అనమాట. ఉత్తర ద్వార దర్శనాన్ని మీకు ఇటువైపు నుంచి కల్పిస్తారు. అలా మొత్తం గుడి చుట్టూ కూడా తిరగడం జరిగింది. చాలా బాగుందండి. ఇంకా అది చెప్పలేమన్నమాట, అంత ఆనందానుభూతి కలిగించింది.
అందరూ దర్శనం చేసుకున్న తర్వాత ఆ మండపంలో అలా కూర్చుని అలా చుట్టూ తిరుగుతూ అందరూ పైనుంచి ఒకవైపు బీచ్, ఒకవైపు కొండలు అన్నీ కనిపిస్తుంటే అసలు అక్కడి నుంచి మళ్ళీ మనకి తిరిగి రావటానికి మనసు ఒప్పదండి. అలాగే పూలవనాలు చాలా బాగా వేశారు. ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతుందండి. భక్తులకి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం పంచుతారు. ఆ ప్రసాదం తీసుకుని అలా కూర్చొని ప్రసాదం సేవించి చూడండి పైనుంచి విశాఖ అందాలు చూడండి. అపార్ట్మెంట్స్, ఇల్లులు, మన స్వామివారి ఇవి కనిపిస్తూ ఉంటాయి మనకు అలాగా. ఇంకే ఆనంద అనుభూతిని చెప్పనలవి కాదండి. అది వెళ్ళి చూస్తేనే అది అనుభవించగలం. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఒక్కసారైనా చూడండి. 7 కొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అంటే అనుకోగానే అయ్యే పని కాదు. మనం వెళ్ళాలి అనుకున్న స్వామివారి అనుగ్రహం ఉండాలి. ఆయన మనకి పిలిస్తే కానీ మనం అక్కడికి వెళ్ళేది లేదు అని మన పెద్దలు చెప్తారు. ఎందుకంటే అనుకుంటూ ఉంటాం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, స్వామివారిని దర్శించుకోవాలి, ఆ కలియుగ దైవాన్ని మనం సందర్శించాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ అది తీరేటప్పటికి చాలా టైం పడుతుంది. అంటే స్వామివారి అనుగ్రహం కలిగినప్పుడే మనం వెళ్ళగలుగుతాం. మరి ఇక్కడ దగ్గరలో ఉంది అనుకోగానే వెళ్ళగలం, వెళ్ళి దర్శించుకోగలం. ఆ భాగ్యాన్ని కూడా ఆ స్వామివారే మనకు కల్పించారని అనుకుంటున్నాను నేను. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, చుట్టుపక్కల అందరికీ అయితే తెలుసు కాబట్టి అందరూ వెళ్తారు. విశాఖవాసులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఇది గోదాదేవి అండి, చూడండి, దర్శించుకోండి. అదిగోండి. అయితే దూరంగా ఉన్నవాళ్ళు కూడా తిరుపతి వెళ్ళాలి అంటే చాలా రిస్ట్రిక్షన్స్, కానీ మనకి ముందుగా టికెట్స్ రిజర్వేషన్ చేయించుకోవాలి, మరి దర్శనానికి టికెట్లు చేయించుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఇది కదా. అలా కాకుండా ఇక్కడైతే మీకు ఈజీగా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ వైజాగ్ వచ్చి ఒకసారి దేవుని దర్శించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇది చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది తప్పకుండా వెళ్ళాలని, దేవుని దర్శించుకోవాలని. ఒకసారి అయితే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ గుడికి వచ్చి తీరాలండి. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది తప్పకుండా వెళ్ళాలని. తప్పకుండా రండి, వైజాగ్ వచ్చి దేవుని దర్శించుకోండి. వెంకటేశ్వర స్వామిని కనులారా మనస్ఫూర్తిగా వీక్షించవచ్చండి. చాలా ఆనందానుభూతిని అనుభవిస్తాం మనం. ప్రశాంతంగా దర్శనం చేసుకున్న తర్వాత ఆ మండపంలో మనం ఎంతసేపన్నా కూర్చుని గోవిందుని స్మరించుకుంటూ మనం కూర్చుని ఉండొచ్చు. అక్కడ ఎవ్వరూ మనకి అబ్జెక్షన్ చేసేవాళ్ళు కూడా ఉండరు. వెహికల్స్ కూడా చక్కగా పైకి వెళ్ళిపోతాయండి, పై వరకు వెళ్ళిపోతాయి. చక్కగా పైకి తీసుకుని వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి మనం అక్కడ లోపలికి వెళ్ళి చక్కగా దేవుని దర్శనం వెంటనే, అసలు ఎంతమంది ఉన్నా వెంటనే అయిపోతుంది. అది అలా చూడండి, అది మెట్ల మార్గం అనమాట. అలా పైకి వెళ్ళి మనం ఇదిగోండి చూడండి, పైకి వెళ్ళి దేవుని దర్శించుకోవచ్చు. దర్శించుకుని చుట్టూ కూడా అంతా చూసుకోవచ్చు. స్వామివారి పాదాలండి, చక్కగా అదిగో శ్రీవారి పాదాలు చూసుకొని అన్నీ చూసుకొని హ్యాపీగా తిరిగి రావచ్చండి. చాలా సంతోషంగా ఉందండి మీతో ఈ విషయాన్ని చెప్పడం, నాకు దీన్ని చూపించడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఈ ఆనందానుభూతిని పొందుతారని మీ అందరి కోసం మరి దీన్ని నేను చూపిస్తున్నాను. మరి తప్పకుండా కూడా ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చాలా మొన్న గిరి ప్రదర్శన పెట్టాను, తర్వాత మరి ఇది పెడుతున్నాను. అతి తొందరలో మళ్ళీ వెంటనే నేను ఇది అయిన తర్వాత నేను విశాఖపట్నంలోనే ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళడం జరిగిందండి. అది కూడా మీకు తొందరలోనే దాని వివరాలతో మీకు నేను షేర్ చేస్తాను. ఓకే అండి, మరి నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కరోనా మళ్ళీ పెరుగుతోందండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి, డిస్టెన్స్ పాటించండి, శానిటైజర్ యూస్ చేయండి. మరి అలాగే సర్వేజన సుఖినో భవంతు, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్దల్ని పిల్లల్ని కూడా అవసరమైతే తప్ప బయటికి పంపించకండి. స్వామివారి నామాలు శంఖచక్ర గదాయుధాలు. మళ్ళీ మేము తిరుగు ప్రయాణం అయ్యామండి. అంతా అయిపోయింది, చాలాసేపు స్పెండ్ చేసాం, కూర్చున్నాం ఆనందంగా. మళ్ళీ
అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి అయితే మేము మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. మరి మీకు నెక్స్ట్ నేను మళ్ళీ ఆ ఇస్కాన్ టెంపుల్ని కూడా షేర్ చేస్తాను. దాని వివరాలతో మీ ముందుంటాను. స్వామివారిని చూసారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.